ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇదే కదా. ఏమైంది బట్టి గారు? ఎంతో మంది ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆర్టీజన్ల గురించి మాట్లాడి తీరా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసేటువంటి కార్యక్రమానికి తెరలేపినంటే వీళ్ళ నైజం ఏదో బయటపడింది వాళ్ళు. అందుకోసమే తీన్మార్ మల్లన్న గారు మీ సోదరుడు గారు చెప్తా ఉన్నారు, ఏడికైతే గాడికైతే కూర్చుందాం, వేరేదాకా కూర్చుందాం, ఎందుకు రాదో చూద్దాం. రాదనుకున్న స్వాతంత్రమే వచ్చే, రాదనుకున్న తెలంగాణనే వచ్చే, ఇదిగా రానే. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమ్మెలో ఉన్నటువంటి ఆర్టీసీ ఏది మన ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, నేను నా పదవిని అడ్డం వేస్తా కానీ మీ ఉద్యోగాలు పోయినా, అవసరమైతే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవిని అడ్డుగా వేస్తాడు తప్ప మీ ఉద్యోగాలు పోయినా మీ మీద ఈగ వాళ్ళని ప్రమాణం. న్యాయం జరగాల్సిందే. ఈ బిడ్డలను కూడా ఏపీఎస్సీ రూల్స్ వర్తించాల్సిందే, వీళ్ళ బతుకులు కూడా మార్చాల్సిందే అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 8 రోజులైంది మిమ్మల్ని తొలగిస్తామని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన అయిపోయింది లెటరే పంపుతున్నామని అంటాడు. నువ్వేంద్రాబాయి తొలగించేది నిన్నే లేకుండా చేస్తావా? నెక్స్ట్ చేసేది అదే పని. అందుకోసమే నేను ఇవాళ ఈ భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టిజన్ సోదరులకు అండగా నిలబడి నేను ఉన్నా, మీ తరఫున పోరాడడానికి ఎంతకైనా తెగించడానికి నేను ఉన్నా. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోండి. ఇదే కాదు, ఇక్కడే కాదు, దీన్ని హైదరాబాద్ కేంద్రంగా కూడా ఉద్యమంగా మలుద్దాం. హైదరాబాద్ కేంద్ర ఉద్యమంగా మలుద్దాం. ఎందుకు రాదో చూద్దాం. మరి మీరంతా ఎవరు ఏం భయపెట్టినా, ఎవడు ఎన్ని బుజ్జగింపులు చేసినా, ఎవడు ఎన్ని సర్కులర్లు జారీ చేసినా ఎట్టి పరిస్థితిలో భయపడకండి, ఎట్టి పరిస్థితిలో వెళ్తుండకండి. ఒక్కసారి దిగినాం, ఇక నిండా మునిగినోడి సరే లేదు. ఒక్కసారి దిగినాం కథం. సోదరులారా, నేను గుర్తగా చెప్పట్లేదు ఈ మాట. ఖమ్మంలో వెలుగుమంట్ల కాడ పేదోళ్ళ ఇండ్లు కూడా కొడితే నేనే అక్కడికి పోయి ఆ ప్రజలకు ప్రామిస్ చేసిన, ఇలా గజం భూమి పోనీయా, ఇళ్ళనే మీకు పట్టాలు ఇప్పించి ఇల్లు కట్టి